అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చేంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చెల్లెస్తు చూద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బాధితులను పరామర్శించిండు కేటీఆర్. ఢిల్లీ దాకా పోయి చేస్తా అంటుండు ఫైట్. మళ్ళా వచ్చేస్తున్న కరోనా, జాగ్రత్తలు పాటించాలే శానా. చురుగా పోతున్నాయి అస్సలు పోటీలు. అందం మనసుతోని సమాధానం చెప్పబోతుర్రు అందగత్తెలు. కాళేశ్వరం కట్టుట్ల అవినీతి జరిగింది. ప్రాజెక్టును కరెక్ట్ పద్ధతిలో కట్టలేదు. అనుభవం కల్లోళ్లను అడగకుండానే కట్టిండ్రు, అందుకే కూలిపోయింది. ప్రజల సొమ్ము ఉత్త పుణ్యానికే ఊడ్చుకపోయింది అన్నట్టు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఓ కమిషన్ వేసిండ్రు. ఇప్పటి వరకు కాళేశ్వరంలో ఏం జరిగింది అనేది బయటికి రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు పంపింది కమిషన్. అగో అవినీతి, ఇగో అన్యాయం అని రాజకీయ లీడర్లు ఎన్నెన్నో చెప్పిండ్రు గాని కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కంట్లే నలిసంత కారణం కూడా చెప్పలేదు. ఇప్పటికీ కమిషన్ వేసి ఏడాదిన్నర అవుతున్నా తేల్చిందేం లేదు. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కమిషన్ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చిండ్రు. వచ్చే నెల 5వ తారీఖున కమిషన్ ముందటికి వచ్చి తీరాలే అన్నట్టు చెప్పింది. ఒక్క కేసీఆర్కే కాదు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న హరీష్ రావును 6వ తారీఖున రావాలనని, ఆర్థిక మంత్రి ఉన్న ఈటెల రాజేందర్ను 9వ తారీఖున రావాలని చెప్పిందట. మే నెలాఖరికి కమిషన్ కాలం అయిపోతున్నదట. అయినా తెలంగాణ సర్కార్ ఇంకో 2 నెలలు పొడిగించి విచారణ ఒడగొట్టాలని చెప్పిందట. ఇప్పటికే ఇంజనీర్లను, ఆఫీసర్లను, కాళేశ్వర కాంట్రాక్టర్లను విచారణ చేసి వాళ్ళ తాను నుంచి కాయిదాలు రాయించి తీసుకున్నది. ఇక ఆఖరణ సర్కార్లు ఉన్న పెద్దోళ్ళను పిలిచి మాట్లాడుతున్నారు అన్నట్టు. అయితే కేసీఆర్ ఒక్కని పేరే కాకుండా హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లను ఎందుకు పెట్టిండ్రంట అంటే వాళ్ళ ఇలువ తక్కువ చేసే ఉపాయం అంటున్నారు కొందరు. బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు ఈటెల రాజేందర్. బీసీ ముఖ్యమంత్రి అనేది కూడా బయటికి నడుతున్నది. అది రాకుంటుండే తానికి కాళేశ్వరం బురద ఊస్తే ఆగిపోతుందని ఇక్కడి బీజేపీ లీడర్లే ఈటెల రాజేందర్ నిరికిచ్చిండ్రని అంటుర్రు. ఈ నడుమ కాంగ్రెస్ సర్కార్ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తున్నాడు కదా ఈటెల, అందుకే ఇదంతా అని అంటుర్రు కొందరు. మరి హరీష్ రావు పేరు ఎందుకున్నట్టంటే ఈటెల ఒక్కరిని నిరికిస్తే అనుమానం వస్తుందని హరీష్ రావును కూడా పిలిచిండ్రని అంటుర్రు. ఎవరు చెప్పేది నిజమో, ఎవరి రాజకీయం ఎట్లున్నదో మనకు తెలియదు కానీ నోటీసులు అయితే ఇచ్చింది. మరి కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఆఖరికి ఏం తేలుస్తుంది? అవినీతి జరిగిందని తేలుస్తుందా, లేకుంటే ఎవరి తప్పు లేదని చెప్తుందా అనేది ముందు చూడాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో పబ్లిక్ కు పలానా తిప్పలు వచ్చిందన్న వార్త చెవుల వాడుడే ఆలస్యం. నిమిషంలో అక్కడ ఉంటాడు కేటీఆర్. వాళ్ళను పరామర్శించి మాట ముచ్చట అన్ని అరుచుకుంటాడు. అట్లనే ఇప్పుడు ఇగో గిలతానికి కూడా పోయిండు కేటీఆర్. टाइम्स ऑफ इंडिया में बहुत गलत स्टेटमेंट है कि हर चीज टाइम पे फॉर्म था, हर चीज में अवेलेबल था, हम हर चीज करें। गवर्नमेंट का बिल्कुल है। हाँ वाह वही सर, हमारे को देखिए हमारा कुछ वाला नहीं है सर। उनका फोटोज डाले हैं, लाइट नहीं थी, रात में 2:30 बजे से लाइट नहीं थी, ऑन द टाइम मदद के जैसा फोटोज डाले, उनका 10-20 फोटोज एवरी पेपर में। ये कोई यहाँ की बात हो गई। जो हॉस्पिटल जाते हैं वो डॉक्टर भी कुछ नहीं करे। हमारे बच्चे हमारे फैमिली वाले लोकल वाले लोग हाथ भी नहीं लगाए। हमारे बच्चे करें। చూసిర్రా ఎట్లుందో బాధితుల బాధ. సర్కార్ మాకు అది చేసినాం ఇది చేసినామని గొప్పగా చెప్పుకుంటారు కానీ మాకేం చేయలేదు సార్. డాక్టర్లు కనీసం సిపిఆర్ కూడా చేయలేదు. మేమే సిపిఆర్ చేసుకున్నాం. అన్ని న్యూస్ పేపర్లల్లో వాళ్ళ గొప్ప లేపించుకురు కానీ వాళ్ళు ఏం చేయలేదు సార్ అని వాళ్ళ గోడు నెల్ల పోసుకుంటుంటే కేటీఆర్ ఉండి दिल्ली में नेशनल ह्यूमन राइट्स कमीशन, दिल्ली में काफी सारे ऐसे इंस्टीट्यूशन है जिनको इसमें जरूर आना है और अकाउंटेबिलिटी इज इम्पोर्टेंट। ऐसा नहीं है आप जो कह रहे हो, आप भी कह रहे हो, वहाँ पे भी भाई लोग कह रहे थे कि आगे ऐसा ना होना। मेन वही है आपके साथ जो हुआ आगे परेशानी नहीं होना है, आपके साथ हम चलेंगे दिल्ली। आप रेडियो जब पहुँच सकते सर, ऐसी बात बोल रहे हैं, आप रेडियो पहुँच सकते हैं। 100% मैं ले जाता हूँ, मैं आपको ले जाता हूँ, मैं खुद आता हूँ आपके साथ। మీరు ఇప్పుడు బాధలుర్రు, నేను ఇప్పుడు ఏమన్నా, మళ్ళీ నేను వారం రోజుల తర్వాత వస్తా. దీని మీద మనం కొట్లాడదాం. ఈ ఇష్యూ మీద ఢిల్లీలో ఉన్న ఎన్హెచ్ఆర్సీకి పోయి కొట్లాడదాం. మీకోసం నేను ఢిల్లీ దాకా కూడా వస్తా. ఏం రంది వాడకుర్రి అని మాట ఇచ్చిండు గుల్జార్ హౌస్ కాడ మంటలల్ల జిక్కి ఇంటోళ్ళని ఓడగొట్టుకున్నోళ్లకు కేటీఆర్. మరి చూడాలి ఇంట్లో సర్కార్ తప్పిదం ఎంతుంది, ఈ బాధితులకు ఎసొంటి న్యాయం జరుగుతుందో అని.
వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో మీకు తెలుసా? ఏంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లా? నీకేమన్నా దిమాక్లో ధమాకున్నదా పిల్ల అనే కదా మీరు అనుకునేది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ మాటలు నుండి స్థానిక ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ఎంపీపీల్ని, జెడ్పీటీసీల్ని, సర్పంచుల్ని ఎట్లా గెలిపించుకోవాలనేది నా ఆశయం. ఇన్నరా ఏమంటున్నదో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఎంపీలతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలను గెలిపించుకుంటదట. మరి ఎంతమంది ఎమ్మెల్యేలను ఎంతమంది ఎంపీలను గెలిపిస్తుందో చెప్పలేదు గాని పక్కగా కష్టపడి కంటికి నిద్ర లేకుండా పనిచేసైనా గెలిపించుకునుడు తన ఆశయం అంటున్నది. అరే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవులకు ఓట్లుండేవి. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకే ఎన్నికలు ఉంటాయి. మరి ఆ ముచ్చట తెలియని ఆమె రాజకీయం ఎట్లా చేస్తున్నది? అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమె ఎంట ఎట్లా తిరుగుతున్నారు? ఏం తెలియని అమాయక జనాలు ఈ ఝాన్సీ రెడ్డి చెప్పేది నిజం కావచ్చు అనుకోరా? గాయంత తెలియకుంటే ఎట్లా మేడం? ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు తేడా తెలియకుండా ఎట్లా రాజకీయాలకు వచ్చిండ్రు ఝాన్సీ రెడ్డి? పుసుక్కున్న నోర్జారా అన్నవే అనుకుందాం. తర్వాతనైనా అరే రే పొరపాటు జరిగింది అన్నట్టు ఎమ్మెల్యేల సహకారంతోని, ఎంపీల సాయంతోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలుస్తాం అన్నట్టు చెప్పాలి కదా. కానీ నేనే రైట్ చెప్తున్నా అన్నట్టు మస్తు నమ్మకం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా మేడం అంటున్నారు పాలకుర్తి నియోజకవర్గ పబ్లిక్. తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఇగో గిట్లా మాట్లాడింది. ఆ స్టేజ్ మీద కూర్చున్నోళ్ళైనా మేడం అట్లా కాదు ఇట్లా అని కూడా చెప్తలేరు. ఇగో గిట్లున్నది కాంగ్రెస్ పార్టీల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకునే ముచ్చట్లు అని నవ్వుకుంటుర్రు పాత వరంగల్ జిల్లా పబ్లిక్. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న సెంటర్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న రాష్ట్ర సర్కారు. అంత మంచిగా ప్రభుత్వాలు చదువుకున్నోళ్లకు నౌకర్లు ఇస్తే దేశంలో నిరుద్యోగులు ఏడుంటారు? టార్చ్ లైట్ వేసి ఎంకులాడినా దొరకరు. అవునా కాదా? కానీ ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేకుండా ఏడబోయిందో. ఏడాది పొడుగుతా నోటిఫికేషన్లు వేస్తామన్నోళ్ళ నోరెందుకు మూతపడ్డదు. చూడుండ్రి ఎట్లా ఎగబడ్డారో కొలువుల కోసం, అది కూడా హైడ్రాల డ్రైవర్ నౌకర్ల కోసం. ఏదైతేంది సర్కారు కొలువు వస్తే చాలనుకుంటున్నారా? కానీ ప్రభుత్వం ఇచ్చేది టెంపరవరీ డ్రైవర్ నౌకరీ. అవును, అందుకోసమే ఇంతమంది వచ్చి లైన్లు కట్టి నిలుస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా గొర్రెతోక బెత్తెడే అన్నట్టు ఒక 200 కొలువులే. అవిటి కోసం సికింద్రాబాద్ బుద్ధవనం దగ్గరున్న హైడ్రా ఆఫీస్ గేట్ ముంగట అటు 3 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు లైన్లు కట్టిండ్రు. ఉత్త 200 మంది డ్రైవర్లను తీసుకునే దానికి 3 రోజుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ పనితనం. షారాన షాయికి బారాన బస్కిరాయ్ అన్నట్టు జిల్లాల నుంచి వచ్చి అప్లికేషన్లు పెడితే వచ్చేది అవుట్ సోర్సింగ్ డ్రైవర్ నౌకరీ. మళ్ళా అది అందరు అప్లై చేసుకునేది కూడా కాదు. పోయినసారి కానిస్టేబుల్ కొలువుకు తక్కువ మార్కులు వచ్చి తప్పినోళ్ళు ఉంటారు కదా, హాగో వాళ్ళకే ఇస్తున్నారన్నట్టు ఇంత చక్కని కొలువులు. ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచమంటే నన్ను ఘోషణా పైసలు లేవంటున్నాడు సీఎం సాబు. అసోంటిది కొత్తగా ఉద్యోగాలు వేసి వాళ్ళకి నెల తప్పకుండా జీతాలు వేస్తాడా? అందుకే కావచ్చు అవుట్ సోర్సింగ్ కొలువులు ఇస్తున్నారని అంటున్నారట ఈ కొలువుల కోసం వచ్చిన జనాలు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త నోటిఫికేషన్లు వస్తే చదువుకునేటోళ్ళు గాని ఆ నమ్మకం కుదరనట్టున్నది ఈ ఏడాది అర్థంలా. అందుకే ఇగో ఇట్లా 1000 మంది వెయిట్ చేసి మరి కొలువుల కోసం అప్లై చేసుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతున్నదంటే ఇదే కావచ్చు కదా. బిగ్ బాస్ అంటే అదొక బ్రోతల్ హౌస్ అని ఎన్నోసార్లు కామెంట్లు చేసిండు కామ్రేడ్ సిపిఐ నారాయణ. అక్కడికి పోయినోళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని పెడే వేసుకుంటాడు. ఆ టీవీ షో ఎప్పుడు మొదలైతే సిపిఐ నారాయణ టీవీలకు పేపర్లకు ఎక్కుతాడు. పడుసు పోరగాండ్లు పాడైపోతున్నారని చెప్తాడు. అట్లా చెప్పే నారాయణ ఇప్పుడు ఏమంటుండో ఈ నోటి. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సాంగ్ హార్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గుడు కొంచెం అయినా
ఓర్ని అంత మాట అన్నారేంది కామ్రేడ్? మంత్రులు సొంగగార్చుకుంటా తిరుగుడేంది? వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసే పనులుంటే ఆ అందాల పోటీలతోని తెలంగాణకు ఫాయిదా ఉండదు, ఉద్యోగాలు వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది అన్నట్టు సర్కారు చెప్తుంటే మీరేంది ఇట్లా అంటున్నారు? వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగ కూర్చు ఇన్నరా? అందాల పోటీలతోనే అసలే లాభం లేదన్నట్టు చెప్తున్నాడు నారాయణ. కార్పొరేట్ కంపెనీలకు తప్ప ప్రజలకు అసలే అక్కరకు రాని అందాల పోటీలు ఎందుకు అన్నట్టు తెలంగాణ సర్కార్ని అడుగుతున్నాడు. అంతేకాదు కోట్లు నీళ్ళ తిరగ ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలతోని ఏదన్నా అక్కరకు వచ్చే పని చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఉద్యోగస్తులు జీతం పెంచమంటే నేను బొచ్చెట్టుకొని తిరుగుతా అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇదేం కుదురుతాయి? ఇది సొంగలు గార్చుకుంటే తిరుగుడేంది, రోత పనులు చేసుడేంది అన్నట్టు కోపం చేస్తున్నాడు నారాయణ. సరే సర్కారు చేస్తున్నది తప్పో కాదో తర్వాత చెప్పుకుందాం గాని, నారాయణ అన్న నువ్వు ఏమైనా పడుచు పిల్లల కార్యాల మీదనే ఉంటున్నదేందే నీ కన్ను? ఏమైనా ఎవరు ఎక్కడ సొల్లు గారుస్తున్నారు, ఎక్కడ రోత రొమాన్సులు జరుగుతున్నాయి అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నావు కదా. మొన్నటిదాకా బిగ్ బాస్కు పోయే పడుసు పోరగాన్ల మీద పడ్డావు, ఇప్పుడేమో మంత్రుల మీద పడ్డావు. మంత్రులు వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, సొల్లు గారుస్తున్నారా లేదా అనేది చూడకుండా చూసి చూడనట్టు ఉండరా అదే నారాయణన్న? మొత్తం నీకు ఆ ముచ్చట్లే కావాలి అన్నట్టు చేస్తున్నవేందే అన్నట్టు అడుగుతున్నారు కామ్రేడ్ నారాయణ గురించి తెలిసిన పబ్లిక్. రాయలసీమ పేరు చెప్తే ఫ్యాక్షనిజం అని అంటారు, కానీ అక్కడి ప్రజలను అడిగితే మాత్రం అది ఎప్పటి ముచ్చట్నో ఇప్పుడు అంత శాంతంగానే ఉన్నాం అని చెప్తారు. కానీ గీ ముచ్చట వింటుంటే మళ్ళా రాయలసీమలా మళ్ళా లొల్లులు అయ్యేటట్టే కొడుతున్నది. ఇగో గీ లీడర్ అమ్మ ఏమంటుందో ఇనుండ్రి. పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాము. ముగ్గు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్నరా? ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టనియదట భూమా అఖిల ప్రియ. అంటే కాలు పెడితే ఇరగొడుతుంది అన్నట్ట, లేకుంటే లేపేస్తుంది అన్నట్ట. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అఖిల ప్రియకు తెలియకుండా ఎవరు పదవి తీసుకున్నా వాళ్లకు పదవి ఇచ్చినా తన నియోజకవర్గం వచ్చేతానికి వణుకు పుట్టేటట్టు బెదిరిస్తున్నది. అంటే పార్టీ పెద్దల మీద కోపం చేస్తున్నదా, లేకుంటే తన పర్మిషన్ లేనోళ్ళు పెద్దల దగ్గర పదవి తెచ్చుకుంటురని ఫైర్ అవుతున్నదా అనేది మనకు తెలియదు. కానీ ఒక్కొక్కనుకుంటది నా చేతుల అన్నట్టు వార్నింగ్లు విడుదల చేస్తున్నది. తన కోసం నమ్మకంగా పనిచేసేటోళ్ళకే పదవులు దక్కాలి, కాదని వేరే ఎవరికి దక్కినా అఖిల ప్రియ అంతు చూస్తుందట. కాబట్టి సొంత పార్టీలైనా పెద్ద లీడర్లతో ఎంత మంచి సోపతున్నా అఖిల ప్రియ చెప్పంది పదవులు రావన్నట్టు చెప్పింది. ఒకవేళ తనను కాదని చేస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గం అగ్నిగుండం చేస్తాం. మరి పాత పగలు ప్రతీకారాలు ఏమన్నా మనసులో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నదో, అక్కడి లీడర్లు కొందరికి కావాలనే వార్నింగ్ ఇస్తున్నదో తెలియదు. గాని మళ్ళా రాయలసీమల ఫ్యాక్షనిజం లొల్లులు మొదలయ్యేటట్టే ఉన్నాయి అని అంటుర్రు. అఖిల ప్రియ మాటలు విన్నా అక్కడి జనాలు ఇప్పుడు మూలకేసిన మాస్కులు, శానిటైజర్ డబ్బాలు అన్ని తీయుర్రిగా. ఇన్నొద్దులు రాసుకొని పూసుకొని కలిసి తిరిగింది చాలు గాని ఇప్పటి సంది దూరం బాటియుర్రి. ఆగరు ఏం పుట్టిందిరా ఈ పిల్లకి గిట్లా మాట్లాడుతుంది అని చూస్తురా. మళ్ళా పోయిందనుకున్న మహమ్మారి ఐఎమ్ బ్యాక్ అని వచ్చేసింది. దానివల్ల 3 ఏండ్లు బాధపడ్డా కళ్ళు ఒరవలేనట్టునే కావచ్చు, అందుకే మళ్ళీ వచ్చి పాడైంది కదా. మంచిగినుర్రి, దగ్గినా తుమ్మినా చేతులు అడ్డం పెట్టుకోర్రి, ఎంబటెంబటే చేతులకు శానిటైజర్లు రాసుకోర్రి. తినేటప్పుడు తప్పితే మూతికెళ్ళి మాస్కులు తీయకుర్రి, మందిలు ఎక్కువసేపు ఉండకుర్రి. దోస్తుల్లో తెలిసిన వాళ్ళు కలిసిరు కదా అని కావలించుకొని షేక్ హ్యాండ్లు ఇయ్యకుర్రి. ఏమున్నా దూరంకి వెళ్ళే చూసి నవ్వి హాయ్ బాయిలు చెప్పుర్రి. టైం దొరికింది కదా అని కూర్చొని మీటింగ్లు పెట్టుడు, ఒక్కతాన్ని తినుడు, ఒకళ్ళకొగలు తినిపించుకునుడు, ఒకళ్ళు వాడిన శంషలు వాడుడు అన్ని బంద్ పెట్టుర్రిగా. ఎందుకు అనుకుంటురు? మనందరి చుట్టం కరోనా మేడము మళ్ళా ఎంట్రీ ఇచ్చేసింది. 3 అంటే 3 ఏండ్లు గజగజ వణికిపిచ్చింది ఆ మహమ్మారి కరోనా వైరస్. తుమ్మినా దగ్గినా ఆఖరికి ఒకల చెయ్యి ఒకల కానుకున్నా కూడా సర్రని దాకిపోయింది అడ్డమైన బీమారి. యావత్ ప్రపంచాన్ని వణికిచ్చి లచ్చల పానల్ బలిగొన్నది. కాలం మారుతున్న కొద్దీ ఆ దేవుని దయ వల్ల డాక్టర్ల పుణ్యమాని మెల్లమెల్లగా 3 ఏండ్లకు బయటపడ్డాం ఆ కరోనా నుంచి. మళ్ళీ మున్పట్లెక్కనే అన్ని పనులు సాగుతున్నాయని నిమ్మలం అయ్యే లోపే
ఐఆమ్ బ్యాక్ అని వచ్చేసింది. కరోనా ఈసారి ఒక్కతే రాకుండా సోపతికి 2 కొత్త వైరస్లు తోలుకొస్తుంది. అంటే ఈ తాప కోవిడ్ తోని అడినో వైరస్, రైనో వైరస్లు పలకరిస్తాయట. ఇప్పటికే కేరళలో 69 కేసులు, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రికార్డ్ అయినాయి. ఇది దినం పెరిగి 100,000 కూడా చేరొచ్చి కేసులు. కాబట్టి మేము చెప్పిన జాగ్రత్తలు వాటిచ్చి పైలంగుండుర్రి. ఇన్ని రోజులు తెలంగాణ మొత్తం తిరిగి ఇక్కడ అందాలు చూసి పరిశానైన అందగత్తెలకు ఇప్పుడు అస్సలు ఘట్టం వచ్చింది. మన రాష్ట్రం అందాలు చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అందాలతోని పోటీ పడబోతున్నారు. ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, అందంతో పాటు ఎవలకు మంచి మనసున్నది అనే పరీక్షలు మొదలైన ఇప్పుడే 72వ మిస్ వరల్డ్ ఎవలన్న దేలాలనంటే ఒకరు పోటీ పడే ఘట్టం షురువైంది. మంగళవారం నాడు హైదరాబాద్లో ఉన్న టీ హబ్ సెంటర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. నేనే అందరికంటే ఎక్కువ అందగత్తనంటే లేదు నేనే ముద్దుగుమని అన్నట్టు వాళ్ళ అందాన్ని చూపెట్టి మార్కులు కొట్టేసే పోటీలకు రిబ్బన కత్తిరిచ్చిండ్రు. ఈ పోటీలో పాల్గొన్నోళ్ళు వాళ్ళ మనసులున్న ఆలోచనలు బయటికి చెప్తారు. వాళ్ళు చేసిన పనులు, చెయ్యబోయే పనులు, వాళ్ళకి ఏది ఇష్టము, ఎందుకు ఇష్టం చెప్పే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. 120కి ఎక్కువ దేశాల నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మలను 2 గ్రూపుల కింద వేరు చేసి పోటీలు పెడుతున్నారు. 20వ తారీఖున అమెరికా, ఆఫ్రికా ఖండాల దేశాలను, 21వ తారీఖున ఆసియా, ఐరోపా ఖండాల దేశాలకు పోటీలు ఉంటాయి. ఈ పోటీలో బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే దాని మీద పోటీ ఉంటుంది. అంటే అందంతోని ఈ దునియాకు ఏం మేలు చేస్తారు, ఎట్లా చేస్తారు, స్వచ్ఛంద సంస్థలు నడుపుడు, సంఘాలు పెట్టి ఆడోళ్ళ శక్తిని ప్రపంచానికి తెలుపుడు అనే దాని మీద వాళ్ళ ఆలోచనలు వంచుకోవచ్చు అన్నట్టు. అట్లనే మెరుగైన సమాజం కోసం ఎట్లా పని చేస్తారనేది చెప్తారన్నట్టు. ఆ చెప్పుడు కూడా అందరికీ నచ్చేటట్టు, మార్కులు వేసేటోళ్ళను మెప్పించేటట్టు ఉండాలన్నట. ఆఖరికి అందమైన భామల తెలివితేటలు ఎట్లున్నాయి, తోటి మనుషులకు ఆపదొస్తే ఎట్లా ఆదుకుంటారు, జాలి గుణం ఎట్లున్నది, ఈ దునియా గురించి వాళ్ళకి ఏం తెలుసు, ఈ భూమిని ఎట్లా కాపాడుకోవాలి అనే చాలా ముచ్చట్ల మీద ప్రశ్నలు అడుగుడు, దానికి చెప్పుడు అనేటివి ఉంటాయట. దాంట్లో ఎవరు మంచిగా చెప్తే, ఎవరు మంచి మనసు కలిగి ఉంటే వాళ్ళే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటారట. అంటే మిస్ వరల్డ్ అనేది ఒక్క కనిపించే అందమే కాదు, కనిపించని అందం, అనుకువ, మాటకారితనం, మెప్పించే గుణం, జాలిపడేతనం, సమాజాన్ని ప్రేమించే గుణం, ఇట్లాంటి అన్నిటిని పరీక్షిస్తారన్నట్టు. మరి చూడాలి ఎవరు ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని నెత్తి మీద తెచ్చుకుంటారు. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి కొన్ని దొంగల ముఠాలు వస్తుంటాయి. ఒక్కో ముఠ ఒక్కో తీరుగా కూనీలు చేసి దానమెత్తుకపోతుంటారు. ఇక్కడి పోలీసులు వాళ్ళను ఉపాయంతో పట్టుకునేది, అట్లాంటి వాటి మీద సినిమాలు కూడా వచ్చినాయి. అయితే పాత పద్ధతిలో దొంగతనాలు చేస్తే దొరికిపోతున్నామనే కావచ్చు, ప్లాన్ మార్చిండ్రు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటిది, ఏం చేసిండ్రు, ఎసొంటి మోసాలు చేసిండ్రు అనేది చూద్దాం పాండ్రి. ఈ ఆడిది మందిని ముంచేతానికి 25 పెళ్లిళ్ళు చేసుకున్నది. అవును, అది కూడా ఒక్క 7 నెలల కాలంలోనే 25 మందితోని 7 అడుగులు వేసింది. గంత మందిని మార్చిందంటే ఎసోంటి ఆడిదో చూడుండ్రిది. భార్య కావాలని, పెండ్లు అయితే లేదని తనలాడే పురుష పుంగవులు ఉంటారు కదా, అగో వాళ్ళతోనే కలకాలం కలిసి ఉంటా అని నమ్మిస్తుందట. అసలే ఆదెరువు లేని బతుకు, ఓ తోడు దొరికిందని సంబరపడే లోపట్నే అన్ని చదువుకొని అవతల పడుతుందట. పాపం చేసుకున్న పెండ్లం చెప్పకుండా పోయినందుకు ఎంత కుమిలిపోయినరో ఆ 25 మంది భర్తలు. పోతే పోయింది గాని తట్టా బుట్ట సొమ్ములు గిమ్ములు అన్ని సర్దుకొని వాయే కదరా అని కొందరు బాధల మునిగేటట్టు చేసిందట. అయితే ఈ ఒక్క ఆడిద చేసిన మోసం కాదట ఇది, దీని వెనుక పెద్ద ముఠా ఉన్నదట. ఒంటరుగున్న పెళ్లి పిల్లగాన్ని దొరకబట్టే తానికి ఒక గ్రూపు, ఈ వయ్యారిని ముద్దుగా పెళ్లి పిల్ల తీరుగా తయారు చేసేటానికి ఇంకో గ్రూపు, పక్కా ప్లాన్ తోని పని చేస్తాయట. కొన్ని రోజులు చేసుకున్నతోని కాపురం చేసినాక అక్కడి నుంచి తప్పించేటానికి ఇంకో గ్రూప్ ఉంటదట. ఆలీబాబా 60 మంది దొంగలన్నట్టు భారీ స్కెచ్లతోని, అతి భారీ సేజింగులతోని మొగ పోరగాన్లను మోసం చేసిండ్రట. పెళ్లి చేసుకునుడు, పైసలు, బంగారం మూటగట్టుడు, షిట్కేసే లోపట్నే చెక్కేసుడట ఈ టక్కరి దొంగ పెళ్లి కూతురు పని. అందరు మొగోళ్ళు అమాయకులే ఉంటారా, ఎవరో ఒకరు గటికులు తాకుతారు కదా అక్కకు. చక్కగా పోలీసుల దగ్గరకు పోయి గోడెల్ల పోసుకున్నాడట. బతుకంతా కలిసిమెలిసి ఉంటది అనుకుంటే నా బతుకును ఆగం చేసిందని చెప్పే వరకు రక్షక భటులు గాలమేసి దొరకబట్టిండ్రట. అమ్మ నువ్వు చేసుకున్న పెళ్లిలు చాలు, ఇడిచి పెడితే దేశంలో ఉన్న మొగోళ్ళందరినీ పెళ్లి చేసుకునే తట్టున్నావు అని అరెస్ట్ చేసిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో ఈ అక్క టాలెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ ఆదర్శ మహిళ పేరు అనురాధ అంట. అక్క నువ్వు ఉండాల్సిందానివి, నీ ఆసొంటోళ్ళు 10 మంది ఉంటే దేశంలో మొగోళ్ళ పరిస్థితి ఏం కావాలక్క అని అనుకుంటున్నారట. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు ఓ మొగ పొరగాన్లు పైలం సుశిరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ ట్యూబ్ ముచ్చట్లు.